ఓం నమో వెంకటేశాయ. పూర్వాపర విధాహీనా సర్వానత మనోధీనా గోవింద గోవింద. చిరయోగిన ఆత్మవిశ్వకే మన ఆధత్తుమిహ ఆశకన్నహి కథమాత్మవశిత్వమాగతః పరమాత్మన్యహమాదధే మనః అని మణిషింజిత జనిమంజుల రవరంజిత హృదయాంచలుడైన శ్రీనివాస పరమాత్మునికి భక్తిగా మొరపెట్టుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. పార్వతీప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్ష ప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. పరమాత్మ తన తల్లికి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అందులోనూ రెండుసార్లు ప్రదర్శించాడు. రెండుసార్లు తన నోట్లోనే ప్రదర్శించాడు. మొదటిసారి ఆవిడ ఆశ్చర్యపోయి ఊరుకుంటే తాను మాత్రం ఊరుకోకుండా రెండోసారి కూడా ప్రదర్శించాడు. ప్రదర్శించి రెండవసారి ఆవిడ ఆలోచనలు చేసి ఆ ఆలోచనల్లో చివరికి ఈ కనిపించే విశ్వం మొత్తం కనిపించే నోరున్న మహానుభావుడు సాక్షాత్తు ఈశ్వరుడే అని నిర్ణయించుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తన మాయని కప్పేశాడు. కప్పేసి యథాపూర్వం తన మీద పుత్రప్రేమ ఉండేటట్లుగానే చూశాడు. ఇది గత అధ్యాయంలో జరిగింది. ఇలా ఎందుకు చేశాడు అనేది ఆలోచన. ఇలా ఎందుకు చేయవలసి వచ్చింది? నమ్మకం కలిగిన తర్వాత, విశ్వాసం కలిగిన తర్వాత, ఒక నిర్ణయం కలిగిన తర్వాత దాన్ని అలాగే నిలబెట్టి ఉండొచ్చు కదా. అప్పుడు మాయను కమ్మేయటం ఎందుకు? ఇలా నిర్ణయం కలిగిన తర్వాత కూడా మాయతో కప్పేస్తే జనాలకి విశ్వాసం పోదా? పరమాత్మను ఒకసారి మనం నిర్ణయించుకున్న తర్వాత కూడా మాయ మనల్ని కమ్మేసుకోకుండా ఊరుకోదు అని అనవసరమైనటువంటి ఆలోచన కలగకుండా ఉండదా అని మనకి ఆలోచన రావచ్చు. దీని మీద సరి అయిన విచారణ రీతిలో కనుక ఆలోచన చేసుకుంటే ఒకటి తోస్తుంది. శాస్త్రీయమైన విధానం ప్రకారమే ఆలోచన చేసుకోవచ్చు. దాని ప్రకారం చేసుకున్నా ఇదే వస్తుంది. ఒకసారి ఒక నిర్ణయం కలిగిన తర్వాత ఆ నిర్ణయంతో ఎన్నో జన్మల పాటు పెనవేసుకుని పోయిన మాయ తాలూకు ముడులు పోవటం అనేది సులభం కాదు, సాధ్యము కాదు. ఒకసారి ఈయన పరమాత్మ అని నిర్ణయం కలిగేసినంత మాత్రాన మొత్తం చీకట్లన్నీ తొలగిపోతాయి అని కూడా ఏం లేదు. ఎందుకంటే నిర్ణయంలో దార్ఢ్యం అనేది ఉండాలి. నిర్ణయం దృఢంగా ఉండాలి. నిర్ణయం దృఢంగా ఉండటానికి కావలసిన బలం, విచారణ బలం యశోదామ్మ వారిలో కనిపించడం లేదు. కాబట్టి ఎన్ని రకాల మాయ తాలూకు భ్రమలున్నాయో, ఎన్ని రకాల సంస్కారాలున్నాయో ఆ సంస్కారాలన్నిటినీ తొలగించేటట్లుగా అక్కడక్కడ అప్పుడప్పుడు ఈ పరమాత్మ తాలూకు నిర్ణయాలను పెంచుతూ పోతూ ఉంటే, ఇంకా లోతుగా చెప్పుకోవాలంటే పరమాత్మ నిర్ణయం తాలూకు సంస్కారాలను కూడా పెంచుకుంటూ పోతూ ఉంటే ఈ సంస్కారాల బలంతో కూడినటువంటి పరమాత్మ నిశ్చయం మాయా సంస్కారాలతో కూడినటువంటి భ్రమలని, ఆ మాయని మొత్తం సమూలంగా తుడిచిపెట్టగలుగుతుంది. లేకపోతే తుడిచిపెట్టలేదు.
పటుతర సంస్కార విశిష్ట ఆత్మజ్ఞానమేవ మాయా నివృత్తి కారణం అని శాస్త్రంలో చెప్తారు. పటుతర సంస్కారం, ఈ ఆత్మనిశ్చయానికి కావలసినటువంటి సంస్కారం, ఆత్మనిశ్చయంతో వచ్చేటువంటి సంస్కారం చాలా బలంగా ఉండాలి. బలంగా ఉండటం అంటే మళ్ళీ మళ్ళీ ఆ నిర్ణయం కలుగుతూ ఉండాలి. దానికి కావలసినటువంటి సంఘటనలు జరుగుతూ ఉండాలి, విచారణా రీతులు జరుగుతూ ఉండాలి. అలా జరుగుతున్నప్పుడు మాత్రమే నిర్ణయం దృఢంగా ఉంటుంది. ఆ నిర్ణయం తాలూకు సంస్కారాల బలంతో కూడి ఉంటుంది. అప్పుడు మాత్రమే మాయను తొలగించగలుగుతుంది అని పరమాత్మ అనుకున్నాడని అనిపిస్తోంది. అందువల్ల ఈ నిర్ణయాన్ని ఇలాగే వదిలేస్తే దానికి తాలూకు విశేషం ఏమీ ఉండదు అనే అభిప్రాయంతో ఈ నిర్ణయాన్ని కట్ చేసి ఆ నిర్ణయం తాలూకు సంస్కారాలు ఎలాగో పనిచేస్తాయి అని ఆలోచించి మాయతో కప్పేశాడు అని అనిపిస్తోంది. అందుకే మళ్ళీ మరొకసారి తాను పరమాత్మను నిరూపించుకోవటానికి మరొక సందర్భాన్ని కూడా పై అధ్యాయంలో ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. దానికి తగ్గట్లుగానే నవమాధ్యాయం నడుస్తోంది. నవమాధ్యాయంలో మనం కథాభాగాన్ని, కథలో ఎవరినో ఉద్ధరించినటువంటి భాగాన్ని పెద్దగా చూసుకుంటాం. కానీ లోపల దాగి ఉన్న తన తల్లికి మరొకసారి తాను ఈశ్వరుణ్ణి అని విశ్వాసం కలిగించిన తీరుని పెద్దగా పట్టించుకోము. దాన్ని పట్టించుకునే విధంగా గనక నవమాధ్యాయాన్ని మనం అధ్యయనం చేసుకోగలిగితే ఈ విషయం మనకు దృఢపడుతుంది. దాని ప్రకారం చూసుకుంటే నవమాధ్యాయంలో శ్రీశుక ఉవాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు, ఏకదా గృహదాసీషు యశోదా నందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంథ స్వయం దధి. ఏకదా ఒక రోజున గృహదాసీషు, గృహంలో ఇంట్లో పనిచేసేటువంటి పని మనుషులందరూ కూడా కర్మాంతర నియుక్తాసు వేరు పనులలో ఉంటూ ఉండగా, ఒకళ్ళు ఇల్లు తోడవటం, ఇల్లు ఊడవటం, గిన్నెలు తోమటం ఇలాంటి పనులలో ఉంటూ ఉండగా యశోద నందగేహిని, నందుడైనటువంటి గోకులానికే నాయకుడైనటువంటి వాడి భార్య అయినటువంటి యశోద వేరెవరూ లేక నిర్మమంథ స్వయం దధి, తానే పెరుగుని చిలకసాగింది. వెన్న తీయటం కోసం పెరుగుని చిలుకుతోంది. పోనీ ఆవిడ స్వయంగా చిలుకుతోంది అనేది ఎవరు చేసేవారు లేక తాను చేస్తోంది అని చెప్పుకోవడం కష్టమని అనుకుంటే, తన పిల్లవాడి మీద ప్రేమ కొద్దీ తన పిల్లవాడికి తీసి పెట్టేటువంటి వెన్న తానే చిలకాలి అనే ఉద్దేశంతో స్వయం తానే చిలికింది. ఆ పని మనుషులు వచ్చి వాళ్ళు చిలికేంత వరకు ఎదురు చూడలేదు అనైనా చెప్పుకోవచ్చు. అందులో పెద్ద విశేషమేం రాదు. ఏకదా గృహదాసీషు యశోదా నందగేహిని కర్మాంతర నియుక్తాసు నిర్మమంథ స్వయం దధి. ఆ చిలికేటప్పుడు యానీహ గీతాని తద్బాలచరితాని చ దధి నిర్మంథనే కాలే స్మరంతీ తాన్యగాయత. చిలికేటప్పుడు యానీహ, ఆ పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి తద్బాలచరితాని, ఆ పిల్లవాడు చేసిన పనులు ఏమున్నాయో అవన్నీ దధి నిర్మంథనే కాలే, పెరుగు చిలుకుతున్నప్పుడు స్మరంతి, ఆలోచిస్తూ వాటిని గుర్తు తెచ్చుకుంటూ, గీతాని, తానే కట్టినటువంటి పాటల్ని, తానే కట్టినటువంటి బాణీల్ని తాన్యగాయత, మళ్ళీ పాడుకుంటూ చిలుకుతోంది. యానీహ గీతాని తద్బాల చరితాని చ దధి నిర్మంథనే కాలే స్మరంతి తాన్యగాయత. దీన్ని జాగ్రత్తగా గమనిస్తే ఈవిడ ఇంతవరకు పసిపిల్లవాడు అనే ప్రేమతోనే ఉంది. తన ఆలోచనల్లో మొత్తం ఈ సగుణ రూపాన్ని నింపేసుకుంది అని చెప్పుకోవచ్చు. సగుణ రూపం, ఆవిడ కళ్ళ ముందు ఉన్నటువంటి రూపం, తనకు పిల్లవాడుగా పసిపిల్లవాడుగా వచ్చినటువంటి రూపం, ఆ రూపాన్నే గుర్తు తెచ్చుకుంటోంది. ఆ రూపానికి సంబంధించిన పాటలే పాడుతోంది. ఎదురుకుండా పిల్లవాడు ఉండగా, పిల్లవాడు తన చుట్టూనే తిరుగుతూ ఆడుతూ ఉండగా పాటలు పాడాల్సిన అవసరం ఏముంది? పిల్లవాడు మరీ పెద్దవాడు కూడా ఏమైపోలేదు. అలా ఏం కాదు, ఎప్పుడూ ఆ పిల్లవాడి ధ్యాసతోనే ఉంది. ఆ సగుణ రూపం మీదే మనస్సును నిలుపుకుంది, ఆ మాత్రం సాధించుకుంది. యానీహ గీతాని తద్బాల చరితాని చ దధి నిర్మంథనే కాలే స్మరంతి తాన్యగాయత. ఇక మీద కథలోకి ప్రవేశిస్తే, క్షౌమం వాస పృథుకటి తటే బిభ్రతి సూత్రనర్థం పుత్రస్నేహస్నుతకుచయుగం జాతకం పంచశుభ్రూ రజ్వాకర్షశ్రమభుజచలత్ కంకణౌ కుండలే చ స్విన్నం వక్త్రం కబర విగలన్ మాలతీ నిర్మమంథ. క్షౌమం వాస, పట్టుచీర కట్టుకుంది. ఆవిడేం తక్కువది కాదు, ఒక గోకులానికి నాయకుడి భార్య. క్షౌమం వాస పృథు కటితటే, విశాలమైనటువంటి నడుము మీద క్షౌమం వాస చక్కగా కట్టుకునుంది.
బిభ్రతి సూత్రనద్ధం, ఆ చీర ఇటు అటు కదిలిపోకుండా బంగారు మొలతాడు లాంటిది కట్టుకుంది. బిభ్రతి సూత్రనద్ధం. పుత్రస్నేహ స్నుత కుచయుగం జాతకంపం చ శుభ్రు, అందమైన కనుబొమ్మలు కలిగినది. ఈ పుత్రుడి గురించే ఆలోచిస్తోంది, పుత్రుడినే స్మరించుకుంటోంది, తన పిల్లవాడి గురించే పాటలు పాడుతోంది కదా. ఆ ప్రేమతో ఆవిడ పుత్ర స్నేహ స్నుత, ఆ పుత్రుడి మీద ఉండేటువంటి ప్రేమతో, ఆయన గురించే ఆలోచిస్తూ ఉంటే పెరిగేటువంటి ఆ ప్రేమతో ఆవిడికి తెలియకుండానే పాలు కూడా కారిపోతున్నాయి. స్నుత కుచయుగం జాతకంపంచ, ఆ బరువుకి అవి కదిలిపోతూ కూడా ఉన్నాయి. రజ్వాకర్ష శ్రమ భుజ చలత్ కంకణం, పాపం ఎంత కాదన్నా పని తక్కువే చేయాలి, నాయకురాలు కదా, అందువల్ల పని తక్కువే చేస్తోంది. కానీ ఈరోజు ఆ చిలకటానికి తాడు ఇటు అటు ఊపుతూ ఉంటే రజ్వాకర్ష, ఎంత కాదన్నా భుజాలకి శ్రమ కలుగుతోంది. శ్రమ భుజ చలత్ కంకణం, భుజాలకి శ్రమ కలుగుతున్నా మనం రెండో మాటగా అనుకున్నటువంటి పిల్లవాడి కోసం నవనీతం తీస్తోంది, వెన్న తీస్తోంది కాబట్టి శ్రమను లెక్క చేయకుండా చేస్తూనే ఉంది. దాంతో చేతుకున్న గాజులు గలగలగల్లాడిపోతున్నాయి. చలత్ కంకణం కుండలేచ, చెవులకు ఉండేటువంటి దిద్దులు కూడా ఊగిపోతున్నాయి. స్విన్నం వక్త్రం, మొహంతా చెమట పోసేసింది. కబర విగలన్ మాలతి, తల్లో పెట్టుకున్న పూలు కూడా ఈ హడావిడికి తలకాయ ఊపుతూ కదా చిలకాలి, ఆ హడావిడికి తలలో పెట్టుకున్న పూలు కూడా ఒకటి ఎర కింద పడిపోతూనే ఉన్నాయి. అంత శ్రమ పడుతూ నిర్మమంతా ఆ చిలకటాన్ని ఆపకుండా చిలుకుతూ వచ్చింది. క్షౌమం వాస పృథు కటితటే బిభ్రతే సూత్రనద్ధం పుత్ర స్నేహ స్నుత కుచయుగం జాతకంపంచ శుభ్రు రజ్వాకర్ష శ్రమ భుజ చలత్ కంకణౌ కుండలే చ స్విన్నం వక్త్రం కబర విగరన్ మాలతీ నిర్మమంత. ఈవిడింత కష్టపడి చిలుకుతూ ఉంటే తాం స్తన్యకామ ఆసాద్య మథ్నంతీం జననీం హరి గృహీత్వా దధిమంథానం న్యషేధత్ ప్రీతిమావహన్. నడక బాగా వచ్చి అల్లరి బాగా వచ్చి వాళ్ళింట్లో వీళ్ళింట్లో పాలు పెరుగు బాగా మస్తుగా తాగుతూ ఉన్నటువంటి శ్రీహరి తల్లిపాలు తాగడం కోసం వచ్చాడు. అప్పుడు ఆ క్షణాన తాం స్తన్యకామ, నీ పాలు కావాలి, మిగతా చోట్ల పాలు వేరు, నీ స్తన్యం వేరు అని అన్నట్లుగా వచ్చాడు. ఆసాధ్య దగ్గరకు వచ్చి ఏం చేస్తోందని చూశాడు. మథ్నంతీం, పెరుగు చిలుకుతోంది. జననీం, తన తల్లిని. హరిహి, ఆ శ్రీహరి. గృహీత్వా దధిమంథానం, పాలివ్వు అని అడగటం ఏం లేదు. నువ్వేదో పనిలో ఉన్నావు కదా, నేను వెయిట్ చేయనా అని మర్యాద లేదు, ఏమీ లేదు. గృహీత్వా దధిమంథానం, చేతిలో ఉండే కవన్ లాగేసుకున్నాడు. గృహీత్వా దధిమంథానం న్యషేధత్, నువ్వు చిలకటానికి వీల్లేదు అని ఆపేశాడు. నోటితో చెప్పిందే లేదు, నోటితో చెప్పకుండానే ఆ కర్ర లాగేసుకున్నాడు. కర్ర లాగేసుకుంటే ఈవిడ ఎందుకు ఏమిటి అని అడగాలి కదా, ఏమడగలేదు. ప్రీతిమావహన్, ఈవిడికి చాలా ముద్దొచ్చేసింది. ఈ పిల్లవాడు ఎందుకు వస్తాడు, ఎప్పుడొచ్చి ఏం చేస్తే ఇతని అభిప్రాయం ఏంటి అని బాగా తెలుసు కదా. ఇతని గురించే కదా ఆలోచిస్తోంది, ఇతని గురించే కదా ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటోంది. అందువల్ల ఆవిడకి ఏమి సందేహం కలగలేదు. వీడు పాలు కావాలని వచ్చాడు, పాలు కావాలని అడగడు నోటితోనూ, చేతిలో ఉన్నదాన్ని మాత్రం లాగేసుకున్నాడు అని ముద్దుగా చూసింది. తాం స్తన్యకామ ఆసాద్య మథ్నంతీం జననీం హరి గృహీత్వా దధిమంథానం న్యషేధత్ ప్రీతిమావహన్. పసిపిల్లవాడేం కాదు అయ్యవారు, పక్కిళ్లలోకి జొరబడి పాలు పెరుగు దొంగతనం చేసి తాగే వయసులోకి వచ్చినవాడు, 3 ఏళ్ళు వచ్చినవాడు. కానీ తల్లి స్తన్యం కోసం వచ్చాడు. తల్లికి అంతకంటే ముద్దు, పాలు ఇవ్వడానికి సిద్ధపడింది. ఈ పెరుగు చిలకటం అనే దాన్ని ఆపేసుకుంది. ఇబ్బంది ఏం లేదు, ఇది ఇప్పుడు కాకపోతే మరోసారి చిలుక్కోవచ్చు, లేదా మరొకరికైనా చెప్పుకోవచ్చు అనుకుంది. తమంకమారూఢం అపాయయత్ స్తనం స్నేహస్నుతం సస్మితమీక్షతి ముఖం అతృప్తముత్సృజ్య జవేన సాయయౌ ఉత్సిచ్యమానే పయసి త్వధిశ్రుతే. తమంకమారూఢం, ఇంకా పెద్దగా మర్యాదలు మన్ననలు ఏం లేవు కదా. చేతిలో ఆ కవన్ లాగేసుకోవటం, ముద్దుగా చూసేసరికి ఒళ్ళెక్కేసేయటం. ఓడిలోకి వచ్చి కూర్చున్నాడు. తమంకమారూఢం, అయ్యో పాలు అడుగుతున్నాడు పిల్లవాడు, ఎలాగో పాలు కారుతూనే ఉన్నాయి కదా అని అనుకుని అపాయయత్ స్తనం, పాలిచ్చింది. అపాయయత్ స్తనం స్నేహస్నుతం, ఆల్రెడీ ప్రేమ ఎక్కువైపోయి కారిపోతున్నాయనే అనుకున్నాం కదా.
సస్మితమీక్షతి ముఖం. ఆ పాలు తాగేటప్పుడు పాపం పిల్లవాడు చాలా మంచి పిల్లవాడు కదా, పాలు తాగేటప్పుడు చక్కగా నవ్వుతాడు, ఆ నవ్వుతూ తాగుతాడు. నవ్వుతూ తాగే మొహాన్ని చూస్తూ ఈవిడ పాలిచ్చింది. సస్మితమీక్షతి ముఖం. ఈ లోపల పాపం ఆవిడ కర్మ గాలిందో ఏదో అయింది. ఏమైందంటే పాలు పొయ్యి మీద పెట్టాను అని గుర్తొచ్చింది. పాలు పొయ్యి మీద పెట్టాను అని గుర్తొచ్చి అటువైపు చూసింది. పెరుగు చిలికే కవ్వం వదిలేసుకుంది కానీ పాలను మాత్రం వదిలేసుకోలేకపోయింది. పాలను చూస్తే పాలు అప్పటికే పొంగుతున్నాయి, పొంగి బయటకు వచ్చేస్తున్నాయి. దాంతో ఉత్సిచ్యమానే పయసిత్వధిశ్రుతే, అయ్యోయ్యో పాలు పెట్టి వచ్చి చిలకడం మొదలుపెట్టాను, ఆ పాలేమో పొంగిపోతున్నాయి అయ్యో అని అనుకుని ఈ పిల్లవాడిని కాసేపు కిందకి దించి పాలు దించి వచ్చి మళ్ళీ పిల్లవాడికి పాలిద్దామని అనుకుని అతృప్తం, అప్పటికి ఇంకా పాలు తాగడం పూర్తి కాలేదు, ఉత్సృజ్య ఆ పూర్తి సంతృప్తి కలక్కపోయినా సరే పిల్లవాడిని కింద పెట్టి ఉత్సృజ్య జవేన, వాడికి ఏం చెప్పకుండా నాన్న ఉండురా నాన్న ఇప్పుడే వస్తాను అని కూడా అనకుండా హడావిడిగా పాల గిన్నె దగ్గరికి వెళ్ళింది. సాయయౌ ఉత్సిచ్యమానే పయసి త్వధిశ్రుతే. పాలు పొంగిపోతున్నాయి, కింద పడిపోతున్నాయి, తనే పెట్టిన పాలు పాపం మరిచిపోయింది. ఇప్పుడు పాలు పొంగిపోయి వేస్ట్ అయిపోతాయనే భయంతో అక్కడికి వెళ్ళింది. తమంకమారూఢమపాయజత్స్తనం స్నేహస్నుతం సస్మితమీక్షతి ముఖం అతృప్తముత్సృజ్య జవేన సాయయౌ ఉత్సిచ్యమానే పయసి త్వధిశ్రుతే. ఈ సంఘటన జరగంగానే అయ్యవారికి పిచ్చి కోపం వచ్చింది. స్ఫురితారుణాధరం సందశ్య దద్భిర్దధిమంథభాజనం భిత్వా మృషాశ్రుర్దృషదశ్మనారహో జఘాస హయ్యంగవమంతరంగతః. సంజాతకోపః, కోపం వచ్చింది. నాకు పాలిస్తూ మధ్యలో నన్ను కిందకి దించి వెళ్ళిపోతుందా? నాకంటే ఆ పొయ్యి మీద పొంగుతున్న పాలే ఎక్కువైపోయినాయా అని కోపం వచ్చింది. సంజాతకోప. అసలే ఎర్రటి పెదవులేమో, ఆ ఎర్రటి పెదవులు నల్లటి శరీరం మీద మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తాయేమో. ఈ కోపానికి స్ఫురితారుణాధరం, ఆ పెదవులు ఇంకా ఎరుపెక్కినాయి. ఎరుపెక్కడం మాత్రమే కాకుండా ఆ కోపానికి అదిరిపోయినాయి కూడాను. స్ఫురితారుణాధరం. ఆ కోపానికి ఎర్రనైనటువంటి పెదవుల్ని, అందులో కింది పెదవిని సందశ్య దద్భిః, ఆ కోపాన్ని తట్టుకోలేక పళ్ళతో కొరికాడు కూడాను. సందశ్య దద్భిః, పళ్ళతో తన పెదవుల్ని కొరుక్కుంటే కోపమేం తీరుతుంది, అందుకని కోపం తీరాలి అని వెంటనే చురుగ్గా బయలుదేరాడు. యదా దృషదశ్మన మంచి పలుకురాయి తీసుకున్నాడు. ఇంట్లో అక్కడ ఇక్కడ పెడతారు కదా బెల్లం కొట్టే రాళ్ళు, అవి ఇవేవో ఉంటాయి కదా ఇంట్లోనూ. ఆ రాళ్ళలో ఒక రాయి తీసుకుని గట్టిగా వేసి దధిమంథభాజనం, ఈవిడ పెరుగు చిలుకుతున్నటువంటి కుండ ఉంది కదా, పానా లేదా బానా ఏదో ఉంటుంది కదా, దాన్ని మొదలు పగలగొట్టాడు. దధిమంథభాజనం భిత్వా, అది పగలగొట్టేసి రహో వెంటనే ఇంట్లో రహస్యంగా ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు ఉంటాయని తెలుసు కదా, ఇంట్లో ఏం కర్మ పక్కింట్లో ఏముంటాయని కూడా తెలుసు కదా అయ్యవారికి. కాబట్టి రహహ, ఎక్కడ రహస్యంగా ఈవిడ హయ్యంగవం నిన్న పాలు కాచి నిన్న రాత్రి తోడేసి పొద్దున్నే దాన్ని మీగడ తీసి చిలికి కొత్తగా తీసినటువంటి వెన్న, ఆ వెన్న ఎక్కడ దాస్తుందో తెలుసు కదా. అంతరంగత, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి రహస్యంగానే చాలా చురుగ్గా వెళ్ళిపోయి రహో జఘాస, నా ఆకలి తీరలేదు అన్నట్లుగా ఆ కొత్త వెన్నని తినేశాడు. ఆ తినేసేటప్పుడు అయ్యవారి తెలివితేటలు మాత్రం అమోఘం. ఏం చేశాడు? మృషాశ్రు, కంటి నిండా నీళ్లు మాత్రం కార్చాడు. ఎప్పుడొచ్చి చూసినా సరే ఆ నీళ్లు చూసి కరిగిపోవలసిందే తప్ప కోపం రావటానికి వీల్లేదు అని ఏర్పాటు ముందే చేసి పెట్టాడు. వచ్చింది కోపం, చేసిందేమో పగలగొట్టిన పని, చేసిందేమో నిన్న కష్టపడి తీసిన కొత్త వెన్నని తినేసేయటం. ఈ తప్పులేవి కనిపించకుండా రెడీగా కంటి చారికలు, ఏడుస్తున్నా లేదా కన్నీళ్లు కారుతున్నటువంటి చారికలు ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ పనులన్నీ ఆవిడ పొంగుతున్న పాలని కిందకి దించి మళ్ళీ తిరిగి వచ్చే లోపల చేసేసాడు, ఠకీమని చేసేసాడు. సంజాతకోప స్ఫురితారుణాధరం సందశ్య దద్భిర్దధిమంథభాజనం భిత్వా మృషాశ్రుర్దృషదశ్మనారహో జఘాస హయ్యంగవమంతరంగతః. ఈ పాపం ఈ తల్లి పొంగుతున్న పాలగిన్నెని కిందకి దించి ఇటు వచ్చింది. ఉత్తార్య గోపీ సుశ్రుతం పయః పునః ప్రవిశ్య సందృశ్య చ దధ్యమత్రకం భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ తత్
జహాసతంచాపి నత్ర పశ్యతి. ఉత్తార్య ఆవిడ గిన్నె దించి వచ్చింది, గోపి యశోద వచ్చింది. సుశ్రుతం పయ, పాలు చక్కగానే కాగినాయి, పొంగబోతున్నాయో పొంగినాయో. ఏముంది, పాలు పొంగటం అంటే గృహప్రవేశానికి చిహ్నం. ఎలాగూ 2 రోజులకి 3 రోజులకి ఒకసారి పొంగుతూనే ఉంటాయి కాబట్టి ఆ పొంగితే పొంగినాయి అనుకుని దించింది. పునఃప్రవిశ్య, మళ్ళీ పిల్లవాడి కోసం వచ్చింది. పాపం ఆవిడేమి ఆ పనిలో ఉండిపోదాం, అట్టించి ఇంకో పనికి వెళ్ళిపోదాం అనుకున్నది కాదు. పునఃప్రవిశ్య, మళ్ళీ తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి చూస్తే ఏం కనిపిస్తోంది అక్కడ? సందృశ్యచ దధ్యమత్రకం, ఆ పెరుగు చిలుకుతున్న కుండ పగిలిపోవటం అనేది చూసింది. భగ్నం విలోక్య, అది పగిలిన ఆ కుండను చూసి స్వతస్య కర్మతత, ఇది మనవారి పనే, మన అయ్యవారి పనే అని అనుకుంది. జహాస నవ్వుకుంది పాపం. జహాస, కానీ పిల్లవాడు ఏడి అని చూసింది. పాలిద్దామనో అసలు ఏడి, ఈ అల్లరి చేసిన పిల్లవాడు ఏడి అని నవ్వుకుంటూ చూసింది. తంచాపి నత్ర పశ్యతి, అక్కడ లేడు. అవునులే, ఇలాంటి పనులు చేసిన తర్వాత ఎక్కడ దొరుకుతాడు, తుర్రుమంటాడు కదా ఎలాగూ అని నపశ్యతి జహాస, అది కూడా అనుకుని నవ్వుకుంటూనే ఉంది. ఉత్తార్య గోపి సుశ్రుతం పయః పునః ప్రవిశ్య సందృశ్య చ దధ్యమత్రకం భగ్నం విలోక్య స్వసుతస్య కర్మ తత్ జహాస తంచాపి నత్ర పశ్యతి. ఎక్కడున్నాడని వెతికితే చివరికి ఎక్కడో రహస్యపు గదిలో దొరికాడు. ఏం చేస్తున్నారు అయ్యవారు? ఉలూఖలాంఘ్రేరుపరి వ్యవస్థితం మర్కాయ కామందతం శిచిస్థితం హయ్యంగవం చౌర్య విశంకితే క్షణం నిరీక్ష్య పశ్చాత్ సుతమాగమచ్చనై. ఉలూఖలాంఘ్రేరుపరి వ్యవస్థితం, ఎక్కడో రహస్యపు గదిలో, మరీ రహస్యమేం కాదు, జాగ్రత్తగా దాచే గదిలో, ఉలూఖలాంఘ్రేరుపరి వ్యవస్థితం, ఓ చిన్న రోలు ఉంటే ఆ రోలుని తిరగవేసేసి, ఉలూఖలాంఘ్రే రూపరి, రోలుని తిప్పి ఆ తిప్పిన రోలు మీద నుంచున్నాడు అయ్యవారు. ఉపరి వ్యవస్థితం. అప్పటికే చురుగ్గా ఉట్టేదో అందింది, అందవలసిన ఉట్టేదో అందింది. ఉట్టిలోంచి తాను తినవలసినటువంటి వెన్న తినేసేసాడు. శిచిస్థితం నా హయ్యంగవం భుక్తం తినేసేసాడు. తిన్న తర్వాత ఎక్కసమయ్యి తను తినలేక మర్కాయ కామందదతం, కూడా కోతిని తెచ్చుకున్నట్టున్నాడు. ఆ తెచ్చుకున్న కోతికి ఈ వెన్న పెడుతున్నాడు, దాని మూతికి పూస్తున్నాడు పాపం అయ్యవారు. మర్కాయ కామం దదతం శిచిస్థితం, ఉట్టి మీద సేఫ్గా ఉండవలసిన వెన్న కాస్త ఈయన తన్నంత తినగా మిగిలింది కాస్త దీన్ని పెడుతున్నాడు, ఈ కోతికి పెడుతున్నాడు. మర్కాయ కామం దదతం శుచిస్థితం. హయ్యంగవం, అది చాలా విలువైన వెన్న, చాలా ఫ్రెష్గా ఉండేటువంటి వెన్న, దాన్ని పెడుతున్నాడు. పెట్టేటప్పుడు చౌర్య విశంకితే క్షణం, దొంగతనం చేస్తున్నాడు కదా, ఆ దొంగతనం కొద్దీ పాపం అలవాటైన దొంగతనం కూడా కదా, విశంకితే క్షణం, ఎవరైనా వచ్చి చూస్తారా అని తనకు తోచిన దిక్కులకి సందేహం కొద్దీ చూస్తున్నాడు. ఎవరైనా వస్తున్నారేమో. మరీ జాగ్రత్త కూడా ఏం లేదు, అంత భయమూ లేదు. విశంకితే క్షణం, ఎవరైనా వస్తారేమో చూస్తారేమో అని వెదురు చూస్తున్నాడు. ఈ పిల్లవాడిని కనిపెట్టింది. పిల్లవాడు ఈవిని కనిపెట్టలేదు, కానీ పిల్లవాడిని ఈవిడి కనిపెట్టింది. నిరీక్ష్య పశ్చాత్ సుతమాగమచ్చనై, ఆ పిల్లవాడి వెనక్గా తన గజ్జెల శబ్దం కానీ, తన అందెల శబ్దం కానీ, తన గాజుల గలగల కానీ ఏమీ రానివ్వకుండా శనై మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెనక్గా నడుచుకుంటూ పిల్లవాడి దగ్గరకు వచ్చింది పట్టేసుకుందామని. ఉలూఖలాంఘ్రే రుపరి వ్యవస్థితం మర్కాయ కామం దదతం శిచిస్థితం హయ్యంగవం చౌర్య విశంకితే క్షణం నిరీక్ష్య పశ్చాత్ సుతమాగమచ్చనై. దారిలో బెత్తం దొరికితే బెత్తం కూడా పట్టుకొచ్చింది. వాడు వేద్దాము అనే ఉద్దేశంతోనే వచ్చింది పాపం. తామాత్తయష్టిం ప్రసమీక్ష్య సత్వరః తతో వరుధ్యాపససార భీతవత్ గోప్యన్వధావన్నయమాపయోగినాం క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః. తామాత్తయష్టిం, ఈవిడ అడుగులో అడుగు వేసుకుంటూనే వచ్చింది, చాలా జాగ్రత్తగా వచ్చింది, పట్టేసుకుందామని వచ్చింది, చేతిలో బెత్తం పెట్టుకుని వచ్చింది. తామాత్తయష్టిం, లాస్ట్ మినిట్లో చూసేసాడు. ప్రసమీక్ష్య, లాస్ట్ మినిట్లో కనిపెట్టేసేసాడు. ఎలా కనిపెట్టాడో తెలియదు. ప్రసమీక్ష్య, ఆవిడేమో నిదానంగా అడుగులు వేసుకుంటోంది కదా, ఈయనకి నిదానంగా అడుగులు వేయాలనే నియమం లేదు కదా. సత్వరహ ఠకీమని ఒక్కసారి ఆ రోల్ మీద నుంచి దూకేసి పరుగు పెట్టేశాడు. తతః అవరుధ్య, ఆవిడ్ని అడ్డం పెట్టేసి, ఆవిడికి అడ్డంగా ఏదో అవి పడేసి అపససార, అక్కడి నుంచి పారిపోయాడు.
భీతవత్ భయపడ్డట్టు నటించాడు. కళ్ళలో నీళ్ల చారికలో ఒకటి రెడీ. దాంతోపాటు భయాన్ని కూడా నటిస్తూ భీతవత్ భయపడ్డవాడికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. భయపడ్డవాడైతే ఇన్ని పనులు ఎందుకు చేస్తాడు? భయపడ్డవాడైతే ఇంత అల్లరి ఎందుకు చేస్తాడు? కానీ భయపడ్డట్టు నటిస్తూ ఈ పని చేశాడు. భీతవత్. గోప్యన్వధావత్. ఆవిడ ఊరుకుంటుందా? ఇందాకటి దాకానైతే పిల్లవాడికి తెలియకుండా ఉండాలని నిదానంగా అడుగులు వేసింది, కానీ ఇప్పుడు పరిగెత్తుతుంటే పట్టుకోవటం కోసం పరిగెత్తదా ఏంటి? గోప్యన్వధావత్. ఆవిడ కూడా పరిగెత్తితే ఆవిడకి దొరకలా. ఎందుకు దొరకలేదు అంటే న యమాపయోగినాం క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః. ఆయన్ని పట్టుకోవటానికి మహామహాయోగులు తపస్సు చేసి నిరంతరం దాని మీదే కృషి చేసి ఒళ్ళంతా కృషింపజేసుకుని నోటికి అన్నం ముద్ద పెట్టుకోకుండా కూర్చుని, ఆహారం లేకుండా కూర్చుని, కాళ్ళు అన్నీ బిగదీసు కూర్చుని, ఇంద్రియాలన్నీ పట్టేసుకుని ఊపిరి బిగపట్టి అసలు ఊపిరి మీద కూడా ధ్యాస లేకుండా, శరీరం మీద ధ్యాస లేకుండా నానా తంటాలు పడి ఎట్లాగో అట్లాగా ఆయన్ని పట్టుకొచ్చి మనసులోకి పెట్టి దించుకుందాము అని విశ్వప్రయత్నం చేస్తుంటే వాళ్ళకే దొరకలేదు. బెత్తం పట్టుకొచ్చినటువంటి తల్లికి మాత్రం దొరుకుతాడా? తుర్రమన్నాడు. దొరకలేదు. నయమాప అతన్ని పొందలేకపోయింది. ఈవిడ పెద్ద మనిషి కదా, పెద్దావిడ కదా. పెద్దావిడైతే పరిగెత్తితే చిన్నపిల్లవాడు పరిగెత్తిన దానికంటే వేగంగా పరిగెత్తగలగాలి కదా. ఎంత చురుగ్గా పరిగెత్తినా పసిపిల్లవాడే కదా, మరీ చిన్నపిల్లవాడే కదా, 3-4 ఏళ్ళు మించలేవు కదా. అయినా సరే దొరకలేదు. దొరకకపోవటానికి కారణం అతను వేగంగా పరిగెత్తడం కాదు, అతని యొక్క స్వభావమే కారణం అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. తామాత్తయష్టిం ప్రసమీక్ష్య సత్వరః తతోవరుధ్యాపససార భీతవత్ గోప్యన్వధావన్న యమాపయోగినాం క్షమం ప్రవేష్టుం తపసేరితం మనః. లేదా మహాయోగులే తమ మనస్సుతో ఏ పరమాత్మతత్వాన్ని అందుకోలేకపోయారో, ఎంత తపస్సు చేసినా సరే అందుకోలేకపోయారో, అలాంటి శ్రీకృష్ణుణ్ణి, అలాంటి పరమాత్మని ఈ గోపి యశోద పొందలేకపోయింది. అన్వంచమానా జననీ బృహచ్చలశ్రోణీభరాక్రాంతగతి సుమధ్యమా జవేన విశ్రంసిత కేశబంధనచ్యుత ప్రసూనానుగతి పరామృశత్. కాకపోతే మిగతా యోగులకి వాళ్ళ సాధన బాగా పరిపక్వానికి వస్తే తప్ప దొరకకూడదు అనుకునేటువంటి ఈ పరమాత్మ ఈ తల్లికి మాత్రం దొరకాలనే నిర్ణయించుకుని ఉన్నాడు కదా. కాసేపు ఆడిచ్చినా సరే, ఆటలాడిచ్చినా సరే దొరకాలనే నిర్ణయించుకున్నాడు కదా. దొరకాలనే ఇక్కడికి వచ్చాడు కదా. ఆవిడ కోసమే వచ్చినట్టుగా వచ్చాడు కదా. ఆవిడ దగ్గర పాలు తాగినప్పుడల్లా ఆవిడికి ఎంతో కొంత తన తత్వాన్ని గురించిన ఒక చిన్నపాటి సంస్కారాన్నైనా అందించడానికే వచ్చాడు కదా. కాబట్టి కాసేపు ఆడి మొత్తానికి దొరికాడు. అన్వంచమాన వదిలిపెట్టకుండా ఆవిడ వెంటబడుతూనే ఉంది యోగుల్లాగానే. జనని ఈ తల్లి అయినటువంటి యశోద బృహచ్చలశ్రోణీభరాక్రాంత గతి సుమధ్యమా. ఏదో నడుము, ఆవిడ శరీరం యొక్క బరువు వాటన్నిటినీ లెక్క చేయకుండా ఎలాగైనా సరే ఈరోజు పట్టవలసిందే అనే ఉద్దేశంతో వెంటబడి పట్టేసింది. సుమధ్యమా. ఎంత వేగం పెంచితే నేను అంతే వేగం పెంచుతాను అని జవేన వేగంగా పరిగెత్తింది. విశ్రంసిత కేశబంధన చ్యుత ప్రసూనానుగతి. ఆ హడావిడిలో విశ్రంసిత కేశబంధన, ఆవిడ తల్లో పెట్టుకున్నటువంటి పూలు విడివడిపోయి ఈ ఆవిడ ఎగురుకుంటూ గస పెట్టుకుంటూ పరిగెత్తుతుంటే కొన్ని పూలు ఆవిడ వెనకాల, కొన్ని పూలు ఆవిడ ముందు అలా పడిపోయినాయి. ఆవిడ తల్లో పెట్టుకున్నటువంటి పూల మాలల తాలూకు పూలు, కొన్ని పూలు వెనకాల, కొన్ని పూలు ముందు పడిపోయినాయి. ఈవిడ్ని ఆ పూలు అనుసరిస్తున్నాయా, లేకపోతే తన పూలు ముందే పడితే ఆ పూలని అనుసరించుకుంటూ ఈవిడ నడుస్తోందా చూసేవాళ్ళకి తెలియటం లేదు. విశ్రంసిత కేశబంధన చ్యుత ప్రసూనానుగతి. అలా ఈవిడ పరిగెత్తుకుంటూ ఎట్టకేలకు మొత్తానికి పరామృశతు పట్టుకుంది. అన్వంచమానా జగతి జననీ బృహచ్చలశ్రోణీభరాక్రాంతగతి సుమధ్యమా జవేన విశ్రంసిత కేశబంధన చ్యుత ప్రసూనానుగతి పరామృశత్. దొరికిన వెంటనే ఏం చేస్తాడు అయ్యవారు? వలవల ఏడుస్తాడు. ఏడిస్తే అక్కడ కేసంతా మాఫీ అయిపోతుంది. ఇదే కదా పద్ధతి. అదే పని చేశాడు.
కృతాగసంతం ప్రరుదంతమక్షిణీ కషంతమంజన్మషిణీ స్వపాణిన ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వాభిషయంత్యవాగురత్. కృతాగసం తప్పు చేశాడు, తప్పు చేయని వాడేం కాదు. తం ఆ కృష్ణుణ్ణి పట్టుకుంది ఈవిడ. పట్టుకుంటే అప్పటికే అయ్యవారి దగ్గర నాటకాలు రెడీగా ఉన్నాయి కదా. ప్రరుదంతం ఏడుపు లంఘించుకున్నాడు. ఆ ఏడుపు లంఘించుకుంటే ఈవిడేం లెక్క చేయట్లేదని చూశాడు. ఆల్రెడీ కంట్లో చారలు ఉన్నాయి కదా, ఆ చారలనే ఆవిడ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఏడుపు మొదలు పెడితే ఏడుపుని అసలు పట్టించుకోవట్లేదు. ప్రరుదంతం. దాంతో అక్షిణీ కషంతం, కళ్ళు ఇలా రుద్దుకోవడం మొదలుపెట్టాడు. అక్షిణీ కషంతం. అంజన్మషిణీ స్వపాణిన, ఎంతగా దాన్ని రుద్దడం మొదలుపెట్టాడంటే అతని కళ్ళకి పెట్టినటువంటి కాటుక చేతులకి పూర్తిగా అంటుకునేదాకా. ఆల్రెడీ కొంత కన్నీళ్ళు కారి ఉన్నాయి కదా, ఆ కన్నీళ్ళకి కాస్త కాటుక తడిసి ఉంది కదా, తడిసిన ఆ కాటుక మొత్తం చేతులకు అంటుకునేటట్లుగా, అంటే మొహం అంతా కూడా కాటుక పులుముకునేటట్లుగా ఏడుపు మొదలుపెట్టాడు. కళ్ళను రుద్దుకోవడం మొదలుపెట్టాడు. ఉద్వీక్షమాణం, ఒకసారి చేతులు కిందకి దించి కళ్ళు పైకెత్తి చూస్తాడు. భయవిహ్వలేక్షణం, భయంతో అసలు అయ్యో ఆ కళ్ళని చూస్తేనే జాలి గొలిపేటట్లుగా ఉంటాడు. అలా నాటకాలు మొదలుపెట్టాడు. ఏమేమో చేశాడు, ఇలాంటివన్నీ చాలా చేశాడు. చేస్తే ఇవన్నీ ఆల్రెడీ ఇవిడికి అలవాటు అయి ఉన్నాయి. తప్పులు చేసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూపిస్తాడు. ఈసారి అన్నీ కలిపి కొడుతున్నాడు. అయినా సరే ఈసారి ఎవడు లొంగదలుచుకోలేదు. హస్తే గృహీత్వా, చేతిలోకి తీసుకుని 2 చేతులు పట్టేసుకుని భీషయంతి, ఒకసారి భయపెడదాము, భయపెట్టకపోతే అల్లరి ఎక్కువైపోతుంది అని అనుకుని మామూలు తల్లిలాగానే అవాగురత్, కాస్త మందలించింది లేదా ఒక మాట అంది. కృతాగసంతం ప్రరుదంతమక్షిణీ కషంతమంజన్మషిణీ స్వపాణిన ఉద్వీక్షమాణం భయవిహ్వలేక్షణం హస్తే గృహీత్వా భిషయంత్యవాగురత్. ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఎందుకు అల్లరి చేస్తున్నావు, ఎందుకు పిచ్చి అల్లరి చేస్తున్నావు అని ఒక మాట అంది. త్యక్త్వాయష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సల ఇయేష కిల తం బద్ధుం దామ్నా తద్వీర్య కోవిద. చేత్తో బెత్తం ఉంటే ఇలా గట్టిగా అరుస్తూ ఉంటే పిల్లవాడు భయపడుతున్నాడు అని అనుకుంది. ఈవిడ అమాయకత్వం ఇలాంటిది. త్యక్త్వా యష్టిం, దాంతో పిల్లవాడిని భయపెట్టకూడదు. మనం ఏదో కాస్త పిల్లవాడిని కాస్త కావాలంటే దండించవచ్చు కానీ భయపెట్టకూడదు అని అనుకుని త్యక్త్వా యష్టిం సుతం భీతం, ఈ భయమంతా నిజమే అనుకుని సుతం భీతం విజ్ఞాయ అనుకుని అర్భకవత్సల, అసలు ఇవన్నీ కాదు, ఆవిడకి మనస్సులో పిల్లవాడి మీద ఉండేటువంటి ప్రేమని అడ్డం పెట్టుకుని, ఆవిడకుండే ప్రేమే అయ్యో పిల్లవాడు భయపడిపోతున్నాడు, పిల్లల్ని భయపెట్టకూడదు అనిపించేలా చేసింది. అందుకని ఆ ప్రేమనే అడ్డం పెట్టుకుని బెత్తం పారేసి, ఇంకా తిట్టటాలు ఇవన్నీ ఆపేసి, గట్టిగా అరవటాలు ఇవన్నీ ఆపేసి, నిన్ను ఈరోజు కట్టేస్తాను, ఏ రోల్ ఎక్కి నువ్వు ఈ అల్లరి చేశావో, ఏ రోల్ ఎక్కి అందులోంచి వెన్న తీసి నువ్వు తిని ఎక్కసమై కోతికి కూడా పెట్టావో ఆ రోటికే నిన్ను కట్టేస్తాను అని చెప్పి ఏషకిల తంబద్ధం దామ్నా, తాడు కోసం వెతికింది. తాడు దొరికితే తాడుతో ఈ పిల్లవాడిని రోలు కట్టేద్దామని అనుకుంది. తద్వీర్య కోవిద, వదిలేస్తే మాత్రం మళ్ళీ మనిషి దొరకడు, వదిలేస్తే ఇలాంటివన్నీ వదిలేస్తే ఈసారి దీనికి డబుల్ అల్లరి చేస్తాడే దానికి కానీ తగ్గడు పిల్లవాడు. ఎందుకంటే ఆ రోజు గోపికలు చెప్పారు వినలేదు, తర్వాత కూడా చాలాసార్లు చూస్తున్నాను అల్లరి పిల్లవాడు, మాట వినడు. అందుకని ఇతని బలాన్ని బట్టి మనం కట్టేసి కాసేపు బంధించి అట్టి పెడితే కాస్త లొంగుతాడు అని అనుకుంది. నిజం చెప్పాలంటే దామ్నా అతద్వీర్య కోవిద, ఎవరి పిల్లవాడు, ఓ చిన్న తాడుతో పిల్లవాడిని కట్టగలనా, కట్టలేనా, కడితే ఆగేవాడా, నిజానికి బంధనాలకు లొంగేవాడా, బంధనాలను ఛేదించేవాడా, బంధనాల నుంచి మోక్షాన్ని ఇచ్చేవాడా, బంధనాలకి లొంగేవాడా, ఇవేమి తెలియదు కదా ఆవిడికి. అతద్వీర్య కోవిద, కాబట్టి తాడుతో కట్టేద్దామని అనుకుంది. త్యక్త్వాయష్టిం సుతం భీతం విజ్ఞాయార్భకవత్సల ఇయేషకిల తం బద్ధుం దామ్నా తద్వీర్య కోవిద. అదేమిటి ఆయన్ని కట్టలేరా, ఎలాగో ఆయన మనిషి రూపంలోనే వచ్చాడు కదా, మనిషి రూపంలో వచ్చిన వాడిని కట్టడం ఏమాత్రం కష్టం అంటే దానికి శ్రీశుకుల వారు చెప్తున్నారు, ఆయన్ని కట్టలేము అనటానికి 4 కారణాలున్నాయి. నచాంతర్న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం
పూర్వాపరం బహిశ్చాంతర్జగతో యో జగచ్చయః. ఆయన న చాంతర్ న బహిర్యస్య, ఆయనకి లోపల ఒకటి బయట ఒకటి అనేది లేదు. న పూర్వం నాపి చాపరం, ఆయనకి ముందు వెనక అనేవి లేవు. పూర్వాపరం బహిశ్చాంతర్జగతః, ఈ జగత్తు తాలూకు పూర్వంలోను అపరంలోను అంటే ముందు వెనక లోపల బయట ఆయనే ఉన్నాడు. పూర్వాపరం బహిశ్చ అంతర్జగతో యః, అసలు ఇవన్నీ కాదు, జగచ్చయ, జగత్తు మొత్తం ఆయనే. అలాంటి వాడిని ఎలా కట్టేస్తారో చెప్పండి. కట్టేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఎవరు పట్టించుకోరు. కానీ కట్టాలంటే, కట్టబడాలి అంటే కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల్లో ఏ నియమానికి ఈయన లొగ్గడు. కట్టబడటానికి లోపల బయట అనే నియమం ఉండాలి. అంటే ఒక తోలు తిత్తి ఉండి ఆ తోలు తిత్తిలో మాంసాలు ఎముకలు ఇవన్నీ గనక ఉంటే ఆ తోలు తిత్తి లోపలిని కట్టలేరు, తోలు తిత్తి బయట కంటే కట్టగలరు, తోలు తిత్తి బయట అయితే కట్టగలరు అనేటువంటి నియమం ఉంది. అంటే లోపల బయట అనేది గనక ఉంటే, లోపల ఒకటి చర్మం లోపల ఒకటి చర్మం బయట ఒకటి అనేది గనక ఉంటే, చర్మం లోపల మాంసాలు ఇవన్నీ ఉన్నప్పుడు చర్మం కట్టే బయట ఓ తాడుతో కట్టేయగలరు. కానీ ఈయనకి న చాంతర్ న బహిర్యస్య, లోపల బయట అనేది లేదు, సర్వాత్మకుడు కదా. సర్వాత్మకుడు సర్వవ్యాపకుడు కదా. సర్వవ్యాపకుడిని ఎలా కడతారు? కాబట్టి కట్టడానికి ఉండేటువంటి ప్రథమ నియమం ఈయనకి వర్తించదు. అలాగే కట్టడం అంటే ఏంటి అంటే, ఒక చోట తాడును మొదలుపెట్టి ఓ వస్తువు చుట్టూ తిప్పి మళ్ళీ అక్కడికి తీసుకొచ్చి ముడివేయటం, ఇంతే కదా. అంటే కట్టడాన్ని కనుక శాస్త్రీయంగా కడితే, చక్కగా కడితే, తూర్పు దిక్కు మొదలుపెట్టి తూర్పు దిక్కులో తాడు తాలూకు ఒక కస ఉంచి దాన్ని ఆ వస్తువు చుట్టూ తిప్పుకొచ్చి మళ్ళీ తూర్పు దిక్కు దగ్గరే ఆపి దాన్ని అక్కడ ముడివేయటం, గ్రంథి వేయటం, ఇదే కదా కట్టడము. నా పూర్వం నాపి చాపరం, ఈయనకి తూర్పు దిక్కు లేదు, పశ్చిమ దిక్కు లేదు. ఈయనకి ముందు వెనక అనేది లేనే లేదు. ముందు నుంచి ప్రారంభించి వెనకతో చుట్టూ తిరిగి వచ్చి మళ్ళీ ముందు దాకా రావటం అనే నియమం ఈయనకి వర్తించదు. నా పూర్వం నాపి చాపరం, కాబట్టి కట్టడానికి ఉండే రెండో నియమం ఈయనకి వర్తించదు. ఇది కాక కట్టబడేటువంటి వస్తువు కంటే కట్టడానికి ఉపయోగించే వస్తువు పెద్దదై ఉండాలి అనే నియమం ఉంది. అంటే ఓ మనిషిని కట్టాలి అంటే ఆ మనిషి తాలూకు నడుము తాలూకు చుట్టుకొలత కంటే ఆ కట్టడానికి ఉపయోగించే తాడుదో మరొక వస్తువుదో పరిమాణం పెద్దదై ఉండాలి. ఇది నియమమే కదా. చిన్నదాంతో పెద్దదాన్ని కట్టేయలేం కదా. మరి ఈయన్ని కట్టడానికి ఈ సృష్టి మొత్తం మీద పెద్ద తాడు ఎక్కడుందో చెప్పండి. పూర్వాపరం బహిశ్చాంతర్జగతో యః, జగత్తు మొత్తానికి పూర్వం అపరం ముందు వెనక లోపల బయట మొత్తం ఈయనే ఉండగా, జగత్తు మొత్తాన్ని ఈయనే ఆక్రమించుకొని ఉండగా, ఈ జగత్తులో ఈయన్ని కట్టడానికి ఉపయోగించేటువంటి తాడు ఎక్కడి నుంచి ఉంది? లేదు కదా. లేకపోతే ఈ కట్టబడే వస్తువు కంటే కట్టడానికి ఉపయోగించే తాడు యొక్క పరిమాణం ఎక్కువగా ఉండాలి అనేటువంటి నియమం, దాని కొలత ఎక్కువగా ఉండాలి అనే నియమం ఈయనకి వర్తించదు కదా. ఇవన్నీ కాదు. కట్టాలి అంటే కట్టబడే వస్తువు వేరే ఉండాలి, కట్టేందుకు వాడే వస్తువు వేరే ఉండాలి, అలాగే కట్టేందుకు వ్యక్తి వేరుగా ఉండాలి. అంటే ఒక క్రియ కదా, క్రియకి కారకాలు ఉండాలి. ఒక క్రియ, కట్టడం అనేది క్రియ, బంధనం అని అనుకుంటే బంధనం అనేటువంటి క్రియకి ఒక కర్త ఉండాలి, ఒక కర్మ ఉండాలి, అలాగే ఒక కారణం ఉండాలి. ఈ మూడు ఉంటే క్రియ అనేది కుదురుతుంది. యో జగచ్చయ, ఆయనే ప్రపంచమంతా అయితే ఈ కర్తగా ఉండేటువంటి యశోద ఆయనే అయినప్పుడు, ఆయనే కర్మగా ఉన్నప్పుడు, ఆయనే మళ్ళీ ఈ తాడు రూపంలోనూ కట్టడానికి ఉపయోగించే కారణమైనటువంటి తాడు రూపంలోనూ ఉన్నప్పుడు, భేదం అనేది లేనప్పుడు, జగత్తుకి ఆయనకి, అలాగే కర్మకి ఆయనకి, కర్తకి ఆయనకి, కరణానికి ఆయనకి, ఏ కారకానికి ఆయనకి భేదం లేనప్పుడు ఈ క్రియ అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? కట్టడానికి, బంధనానికి కావలసినటువంటి ప్రధాన నియమం భేదం అనేటువంటి నియమం ఆయన విషయంలో వర్తించదు కాబట్టి ఆయన్ని కట్టలేరు, ఎవ్వరూ కట్టేయలేరు, కట్టిపడేయలేరు. నచాంతర్ న బహిర్యస్య న పూర్వం నాపి చాపరం పూర్వాపరం బహిశ్చాంతర్ జగతో యో జగచ్చయ. కానీ ఇంత వ్యవహారం తల్లికి తెలియాలిగా.
ఉన్నవాడు ఎదురుకుండా ఉన్నవాడు ఇలాంటివాడు అని తెలియాలి కదా, బంధనాలకి లోబడేవాడు కాడు అని తెలియాలి కదా. ఆవిడికి తెలియలేదు. అందువల్ల తమ్మత్వాత్మజం అవ్యక్తం మర్త్యలింగం అధోక్షజం గోపికోలూఖలేదాంన బబంధ ప్రాకృతం యథా. తమ్మత్వ ఇలాంటి వాణ్ణి, భేదమే లేనటువంటి సర్వాత్మకుణ్ణి, సర్వవ్యాపకుణ్ణి, సర్వాంతర్యామిని ఆ పరమాత్మని ఆత్మజం మత్వ తన పిల్లవాడు అని అనుకుని, అవ్యక్తం ఆ పిల్లవాడు అనుకోవటంలో ఏవిడి తప్పు పూర్తిగా ఉంది అని అనడానికి లేదు. ఆయనే వ్యక్తపడలేదు, ఆయనే తనను తాను వ్యక్తపరుచుకోలేదు. దానికి మర్త్యలింగం మనిషి శరీరం అనేటువంటి దాన్ని అడ్డం పెట్టుకుని ఉన్నాడు. అడ్డం పెట్టుకుని ఉండటం వలన తల్లికి ఇలాంటి భ్రమ కలిగింది. కానీ ఆయనే అధోక్షజుడని, ఇంద్రియాల తాలూకు ప్రభావాన్ని తగ్గించేవాడని, ఇంద్రియంతో చూసేటువంటి శరీరం మాత్రమే ఈయన కాదు, ఆ శరీరం కంటే భిన్నంగా ఉండేటువంటి పరమాత్మే అని తెలుసుకోలేక, అధోక్షజం అని తెలుసుకోలేక గోపిక ఆ యశోద ఉలూఖలే ఏ రోకలెక్కి ఏ రోటి మీదకి ఎక్కి ఈయన ఎల్లరి చేశాడో ఆ రోటికి దామ్నా బబంధ ఓ తాడుతో కట్టేసింది. పూర్తిగా కట్టేయలేదు, కట్టడం మొదలవ్వాలి ఇంకాను. దామ్నా బబంధ ప్రాకృతం యథా, మిగతా మామూలు పిల్లల్ని అల్లరి చేసే పిల్లల్ని కట్టినట్టుగా కట్టి పడేసింది. అల్లరి చేసే పిల్లల్ని కట్టేస్తే కాస్త ఊరికే కూర్చోవటం అనేది కనుక అలవాటైతే, దండన అనేది ఉంటుంది అనే భయం మొదలైతే కాసేపు అల్లరి తగ్గించుకుంటారు అనే ఆశతో మిగతా పిల్లల్ని మిగతా తల్లులు కడతారు కదా, అలా ఈవిడ కూడా కట్టేసింది. తమ్మత్వాత్మజమవ్యక్తం మర్త్యలింగం అధోక్షజం గోపికోలూఖలే దామ్నా బబంధ ప్రాకృతం యథా అని శ్రీ శుకుల వారు అంటున్నారు. మళ్ళీ కట్టడంలో ఏమేం జరిగింది, ఎలా కట్టింది, కట్టిన తర్వాత ఏమైంది, ఎటు ఈ కట్టడం అనేది జరిగింది, ఎటు వెళ్ళింది అనే విషయాల్ని మనం జాగ్రత్తగా గమనించుకుందాం. ఇప్పటికైతే ఆయన్ని పట్టుకోవటం కష్టం అనే విషయాన్ని మరొకసారి మనసులో ఉంచుకుందాము. ఆయన్ని పట్టుకోవటం చాలా కష్టం, మనం గనక ప్రయత్నం ప్రారంభిస్తే దొరికేందుకు అవకాశం ఉంటుంది అనే విషయాన్ని యశోదామాతని దృష్టాంతంగా ఉంచుకొని ఒకసారి అనుకుందాము. మహామహాయోగులు ఎంత తీక్ష్ణంగా ప్రయత్నం చేసినా దొరకట్లేదు, ఆయన దొరకటం లేదు అనేది ఒక స్తుతి మాత్రమే అనుకోవాలి. ప్రయత్నం చేసిన వాడికి, ప్రతివాడికి ఆయన తప్పకుండా దొరుకుతాడు. ప్రయత్నంలో లోపం ఉంటుందేమో తప్ప ఆయన దొరకటంలో మాత్రం లోపం ఉండదు. ఆయన దొరకటం అనేది మొదలు పెడితే చిన్న వాటికే దొరికేస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాము. మనం కొంచెం ఆయన యొక్క అవిజ్ఞేయత్వం లేకపోతే దుర్జ్ఞేయత్వం ఇలాంటి వాటిని చెప్పడం కోసం అప్పుడప్పుడు యోగులకే దొరకడు అని అంటాం. కానీ భక్తికి తొందరగా సులభంగానే లొంగుతాడు అని కూడా చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి భక్తికి ఆయన తొందరగా దొరుకుతాడు, ప్రయత్నం చేస్తే దొరుకుతాడు, ప్రయత్నం చేయని వారికి మాత్రం అస్సలు దొరకడు అని అనుకుని ఆయన్ని ప్రయత్నపూర్వకంగా తెలుసుకునేందుకు మనం కూడా మన దారిలో వెతుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. అలాంటి ప్రయత్నాలన్నిటినీ సఫలం చేయవలసిందిగా ఆ మణిషింజిత జనిమంజుల రవరంజిత హృదయాంచలుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈరోజుకి క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈరోజు కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. గత అధ్యాయాన్ని పారాయణ చేసుకోలేదు, మనం ఈ అధ్యాయంలో మిగిలిన శ్లోకాలన్నింటినీ ఒకసారి చదువుకుని అధ్యయనం చేసుకుని గత అధ్యాయాన్ని ఈ అధ్యాయాన్ని కలిపి పారాయణ చేసుకుందాము. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.